వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెజెంట్ మనతో పాటు అడ్వకేట్ నాగేశ్వర్ పూజారి గారు స్టూడియోలో ఉన్నారు. మాట్లాడదాం. హలో అండి. భారతదేశంలో మ్యారేజ్కి సంబంధించి చట్టాల పాత్ర ఎంతవరకు ఉంది? ఒక విధంగా ఈ చట్టాలు అనేవి మంచివా చెడ్డవా మ్యారేజ్కి సంబంధించి? జనరల్గా భారతదేశంలో మనకు మ్యాట్రిమోనియల్ జీవితానికి వచ్చినప్పుడు, అంటే ఒక మ్యారేజ్ జీవితానికి వచ్చినప్పుడు, ఇప్పుడు చట్టాల ప్రాధాన్యత పెరిగింది, కానీ ఒకప్పుడు చట్టాల గురించి పెద్దగా ఎవరికి అవగాహన లేదు. ఓకే, సమాజంలో రకరకాల వ్యక్తులు, అడ్వకేట్స్ ఈ మ్యాట్రిమోనియల్ చట్టాలు ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది, ఆ పిటిషన్ వేసుకోండి, ఈ పిటిషన్ వేసుకోండి, ఈ సెక్షన్ ఆ సెక్షన్ అని చెప్తూనే ఉంటారు. కానీ ఒక పెళ్ళైన జీవితంలో మ్యాట్రిమోనియల్ చట్టాల పాత్ర అనేది ఏమి ఉండదు. జనరల్గా 10% చట్టాల పాత్ర ఉంటుంది, 90% ఎమోషన్స్ ఫీలింగ్సే ఉంటాయి. ఓకే, చట్టాల పాత్ర ఎంత ఉంది? 10% ఉంటుంది. ఓకే, కట్ చేస్తే ఎమోషను, లేకపోతే త్యాగాలు, ఎమోషను, బాధలు, ప్రేమలు, ఇవన్నీ 90% ఉంటాయి. ఇంకా అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మ్యారేజ్ జీవితంలో చట్టాలు అనేటివి మైసూర్ పాక్లో మైసూర్ లాంటిది. అంటే మైసూర్ పాక్లో మైసూర్ అయితే ఎట్లుండదో, ఓకే, పెళ్ళిళ్ళలో చట్టాలు కూడా ఏమి ఉండవు. అంతా ఎమోషనే, ఎమోషనల్ గేమే. ఆ ఎమోషనల్ గేమ్కి ఏంది, ఇవి రకరకాల చట్టాలు యాడ్ చేసి చెప్పడమే మ్యాట్రిమోనియల్ ఇష్యూస్. అవి సార్ నాకు బాధ అయింది సార్ అంటే ఈ చట్టం అంతే. ఎమోషన్స్ కోర్టు పరిగణలోకి తీసుకోదు అంటారు కదా. కోర్టు ఎప్పుడు ఎమోషనల్ పరుగులకు తీసుకోదు. కోర్టుకు కావాల్సింది అనేది సాక్ష్యాలే. కానీ ఆ సాక్ష్యాల కంటే ముందు ఏంటంటే, ఇప్పుడు ఒక మ్యాట్రిమోనియల్ ఇష్యూ ఉందనుకో, ఒక 4 గోడల మధ్య జరిగే సంఘటన. ఓకే, ఒక 4 గోడల మధ్య జరిగే సంఘటన. ఆ సంఘటనకు సాక్ష్యాలు ఏముంటాయి చెప్పండి? అదే కదా ఇక్కడ ప్రాబ్లం. సో వాళ్ళిద్దరికీ తెలుసు, అదే వాళ్ళిద్దరికే తెలుసు. దాన్ని కోర్టులో ఎట్లా ప్రూవ్ చేయాలనే సపరేట్ సబ్జెక్ట్. కానీ ప్రతిదీ మనం సాక్ష్యం కింద పెట్టుకొని కాపురాలు చేయం కదా. ఓకే, ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండాలన్నా, విడిపోవాలన్నా, వాళ్ళిద్దరి మధ్యలో ఎమోషనల్ బాండింగ్ ఎంత ఉంది, వాళ్ళిద్దరి మధ్యలో ఎమోషన్ పెంచడం ఎట్లా, వాళ్ళిద్దరు కలిసి జీవించడానికి మనం ఏర్పరచాల్సిన పరిస్థితులు ఏముంటాయని ఆలోచించాలి తప్ప, ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని కనుక మనం పరిగణలో తీసుకుంటే కాపురాలు చేయలేమని చెప్తాను నేను. ఇండివిజువాలిటీ ఉన్న దగ్గర, ఎక్కడైతే ఇండివిజువాలిటీ ఉంటుందో, ఇండివిజువాలిటీ థింకింగ్ ఉంటుందో, ఇండివిజువాలిటీ మైండ్ సెట్ ఉంటుందో, ఇండివిజువాలిటీ బిహేవియర్ ఉంటుందో, అక్కడ మ్యారేజెస్ పనిచేయవు. మ్యారేజ్ పనిచేయాలి అంటే మీకు ఖచ్చితంగా ఓపిక ఉండాలా, సహనం ఉండాలా, ప్రేమించే గుణం ఉండాలా, వీటన్నిటికి మించి త్యాగం చేయగలగాలి. ఇవన్నీ ఉంటున్నాయి ఇప్పుడు లేవు కాబట్టి కేసులు పెరుగుతున్నాయి. ఇక నువ్వు ఏదైనా సమస్యతో వస్తే మీ ఏదో ఒక సెక్షన్ యాడ్ చేయాల్సిందే దాన్ని. కానీ ఆ సెక్షన్ యాడ్ చేయకుండా, ఓకే, నీ ప్రతి సమస్యకు సెక్షన్ యాడ్ చేయకుండా సమస్యను ఎట్లా పరిష్కరించాలన్నదే టెక్నిక్. ఇప్పుడు కౌన్సిలింగ్కి వెళ్ళాలి. కౌన్సిలింగ్ అనేది ఎప్పటికీ ప్రముఖ పాత్రనే వహిస్తుంది. కానీ కౌన్సిలర్స్, ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ లేరు. ఒక మ్యారేజ్ వ్యవస్థను గుర్తించి దాన్ని బ్యాలెన్స్ చేస్తూ చేసే కౌన్సిలింగ్స్ లేదు భారతదేశంలో. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పటికి కూడా భారతదేశంలో కౌన్సిలింగ్ అంటే నెగిటివ్ వర్డ్. ఓహో, మనం ఎవరన్నా కౌన్సిలింగ్ పిలిచినాం అనుకో, నేను పిచ్చోన్నా, నువ్వు చేసుకో కౌన్సిలింగ్ అంటారు. ఇది ప్రధానంగా ఎదుర్కొనే సమస్య. ఎన్నో 100 సార్లు చెప్పిన ఏంటంటే, కౌన్సిలింగ్ అనేది పిచ్చి వాళ్ళకో లేకపోతే ఇంకా ఏదో వాళ్ళకు ఇచ్చేది కాదు. కౌన్సిలింగ్ అనేది ఒక విషయంలో ఒక ఎక్స్పర్ట్, ఓకే, ఆ విషయంలో చిన్న కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి నేర్పేదాన్ని కౌన్సిలింగ్ అంటారు. అంతే. అడ్వకేట్స్ ఇస్తారేమో కదా కౌన్సిలింగ్. కౌన్సిలింగ్ అడ్వకేట్స్ ఇవ్వాలని రూల్ ఏం లేదు. అడ్వకేట్స్ ఇవ్వచ్చు, టాప్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ అడ్వకేట్స్ ఇవ్వచ్చు, మళ్ళీ కౌన్సిలర్స్ ఉంటారు, తర్వాత సైకాలజిస్టులు ఉంటారు, ఇవి రకరకాల, ఇప్పుడు ఫ్యామిలీ కౌన్సిలర్స్ అని ఉంటారు, వాళ్ళు ఇవ్వచ్చు, సైకాలజిస్టులు ఇస్తారు, తర్వాత మనకు అడ్వకేట్లు ఎక్స్పర్ట్, వాళ్ళ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ అయిన వాళ్ళు కూడా కౌన్సిలింగ్ ఇస్తారు. ఓకే, సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో సక్సెస్ కావాలి అంటే, గొడవలు రావద్దు, సక్సెస్ కావాలి అంటే చట్టాలని తక్కువ చేయాలి. చట్టాల ప్రాముఖ్యత తక్కువ చేసి ఎమోషన్స్ కానీ, లేకపోతే రిలేషన్షిప్ నిలబెట్టుకోవడానికి కానీ, వాటి మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి. అంటే కోర్టుకు వెళ్లకుండా ఆ సమస్యను ఎట్లా పరిష్కరించుకోవాలి దాని మీద ఎక్కువ దృష్టి పెడితే నీ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది.
ఓకే. ఇప్పుడున్న సమాజంలో ఏమవుతుంది, ఎవరో ఒక బాధతో వస్తారు, దానికి ఒక సెక్షన్ యాడ్ చేయాలి, ఇది చెప్పాలి, ఇంకో సెక్షన్ యాడ్ చేయాలి, అది చెప్పాలి. ఓకే, సెక్షన్లతో ఎక్కువ పని కాదు. ఇప్పుడు వస్తున్నారా కౌన్సిలింగ్కి, డైరెక్ట్ కోర్టుకి వెళ్తున్నారా? లేదు, చాలా వరకు ఏం ప్రాబ్లం అవుతుందంటే మ్యాట్రిమోనల్ ఇష్యూస్లో ఎవరు డైరెక్ట్ కోర్టుకు రారు. రకరకాల కౌన్సిలింగ్ జరిగిన తర్వాతనే ఫైనల్గా అడ్వకేట్ దగ్గరకో కోర్టుకో వస్తారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంది అంటే, ఇప్పుడు వాళ్ళిద్దరు గొడవ అయింది అనుకో, ఫస్ట్ ఇంట్లో ఏదన్నా పరిష్కరించడానికి ట్రై చేస్తారు కౌన్సిలింగ్, తర్వాత ఫ్రెండ్స్ కౌన్సిలింగ్ చేయడానికి ప్రయత్నిస్తారు, వీళ్ళు అయిపోయిన తర్వాత కమ్యూనిటీ పెద్దలు, సొసైటీలో ఉన్న పెద్దలు కౌన్సిలింగ్ చేయడానికి ట్రై చేస్తారు, ఇది అయిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇవన్నీ స్టేజెస్ దాటిన తర్వాతనే అడ్వకేట్ దగ్గరకు వస్తారు. ఓకే, మరి ఇన్ని స్టేజెస్లో కౌన్సిలింగ్ జరిగినప్పుడు, ఓకే, ఫ్యామిలీ కుటుంబ సభ్యుల మధ్యలో కౌన్సిలింగ్ జరుగుతుంది, తర్వాత ఫ్రెండ్స్ అటు కొలీగ్స్ మధ్యలో కౌన్సిలింగ్ జరిగే అవకాశం ఉంటుంది, తర్వాత కమ్యూనిటీ ఎల్డర్స్ కానీ సొసైటీ ఎల్డర్స్ కానీ కౌన్సిలింగ్ జరిగే అవకాశం ఉంటుంది, తర్వాత పోలీస్ స్టేషన్లో కానీ కౌన్సిలింగ్ జరిగే అవకాశం ఉంటుంది. మరి ఇన్ని జరిగిన తర్వాత కూడా, మరి ఇన్ని 4 సందర్భాలలో కౌన్సిలింగ్ జరిగిన తర్వాత కూడా అడ్వకేట్ దగ్గరికి ఎందుకు వస్తున్నారు? మరి అక్కడ 4 కౌన్సిలింగ్లో ఏదో ఒక దగ్గర సెటిల్ కావాలి కదా ఇష్యూ, అంటే సాల్వ్ కావాలి కదా ఇష్యూ అన్నప్పుడు, ఈ ఎవరైతే ఇన్ని పారామీటర్స్ ఉన్నాయో వీళ్ళందరికీ కౌన్సిలింగ్ ఎట్లా చేయాలా, దాని ఎక్స్పర్టైజెస్ ఏముంటాయి, ఎట్లా బ్యాలెన్స్ చేయాలనేది వాళ్ళకి అవగాహన ఉండదు. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కౌన్సిలింగ్ అనేది ఇద్దరు పార్టీస్ని బ్యాలెన్స్ చేసేది. వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా, వాళ్ళకి కావాల్సిన విషయాన్ని, మన విషయాలను వాళ్ళ మీద రుద్దకుండా, వాళ్ళ విషయాలకు ఇంపార్టెన్స్ ఇస్తూ, ఓకే, దాన్ని వాళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేస్తూ వాళ్ళు నొప్పియకుండా చేసేదాన్ని కౌన్సిలింగ్ అంటారు. కానీ వీళ్ళందరూ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఎందుకంటే కౌన్సిలింగ్ చేసేటప్పుడు అమ్మాయి సైడ్ వాళ్ళంతా అమ్మాయి సైడ్ మాట్లాడుతుంటారు, అబ్బాయి సైడ్ వాళ్ళంతా అబ్బాయి సైడ్ మాట్లాడుతుంటారు. కొందరు తటస్థంగా ఉంటారు, ఏమో నీ జీవితం కదా, నువ్వే నిర్ణయం తీసుకో, నాకెందుకు అమ్మ అని తిరుగుతుంటారు. తప్ప వాళ్ళకి మంచి నేర్పగలిగి, వాళ్ళకు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పగలిగి, లాసెస్ ఎట్లుంటాయి, లాభాలు ఎట్లుంటాయి, లైఫ్ ఎట్టు పోతుందని చెప్పగలిగి, అవసరమైతే కొద్దిగా వాళ్ళని బెదిరించో, లేకపోతే భయపెట్టో, లేకపోతే బుజ్జగించో, ఆ విషయాలను బ్యాలెన్స్ చేసి కలిపే అవకాశం కానీ విడగొట్టే అవకాశం కానీ వీళ్ళంతా ఎవరైతే మనం ఇంతసేపు చెప్పుకున్న రిలేటివ్సో, సొసైటీ ఎల్డర్సో, ఫ్రెండ్సో, పోలీస్ స్టేషనో, వీళ్ళకంత ఎక్స్పర్టైజెస్ లేవు. మీరు కూడా కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు కదా, సో మీ వరకు వచ్చి కోర్టు వరకు వెళ్లకుండా కలిసిపోయిన కేసెస్ పర్సెంటేజ్ ఎంత వరకు ఉంది, కోర్టుకు వెళ్ళే పర్సెంటేజ్ ఎంత? 2026లో అయితే సాధ్యమైనంత వరకు ఒక 70% ఎవరన్నా కలపండి అని వస్తే 70% వరకు సక్సెస్ అవుతున్నారు. కాకపోతే టైం తీసుకుంటుంది బాగా. వాళ్ళకి చెప్పి వాళ్ళని ఎట్ ఏ టైం మనం మార్చలేము. ఎందుకంటే వాళ్ళు కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకొని గట్టిగా కూర్చొని ఉంటారు. ఆ అభిప్రాయం నుంచి వాళ్ళకి బయటికి రావాలంటే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి, మళ్ళీ అట్ ద సేమ్ టైం వాళ్ళకు ఆలోచించుకునే టైం ఇవ్వాలి. వాళ్ళకి ఏదో కౌన్సిలింగ్ అనే రపక్కన కూర్చోబెట్టి 4 క్లాసులు పీకగానే రపక్కన మారిపోయి, సార్ నేను మారిపోయినా సార్ అని నీకు లేదు అది. సో ఒక సమస్యకు సంబంధించి మనం కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ రియలైజ్ అయ్యేంత వరకు ఆ టైం ఇవ్వగలగాల. ఈ కౌన్సిలింగ్ ఆ రియలైజ్ టైం ఇచ్చగలిగినప్పుడు దాంట్లో మెల్లగా మార్పు స్టార్ట్ అవుతుంది. కౌన్సిలింగ్ తర్వాత ఆలోచించుకునే విధానం మార్చాలి. ఒక వ్యక్తి యొక్క ఆలోచించే విధానాన్ని మార్చాలి అంటే వాడు స్వతహాగా ఆలోచించే విధానాన్ని డెవలప్ చేయాలి ఒక విషయం పైన. సో కొద్దిగా టైం తీసుకుంటుంది. ఎవరికైతే ఓపిక ఉండి కొద్దిగా చెప్పినట్టు వింటారో వాళ్ళ సక్సెస్ అవుతుంది. ఎవరి క్యారెక్టర్ వాళ్ళకు ఉంటుంది కదా, వాళ్ళ ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకంటూ ఒక క్యారెక్టర్ ఉంటుంది, వాళ్ళు ఇంకా అంతే, వాళ్ళ బిహేవియర్ అంతే. అలాంటి క్యారెక్టర్ని ఒక అడ్వకేట్గా అది మార్చడం అనేది అది ఎంత ఛాలెంజింగ్, అది పాసిబుల్? డెఫినెట్లీ ఛాలెంజింగే. ఇప్పుడు కొన్ని అభిప్రాయాలని వాళ్ళు సంవత్సరాల తరబడి పెట్టుకుంటారు. ఒక అభిప్రాయాన్ని పెట్టుకున్నప్పుడు, లేకపోతే వాళ్ళకి కొన్ని విషయాలు హర్ట్ అనిపించినప్పుడు వాటిని కౌన్సిలింగ్ ద్వారా మార్చడం అనేది అతి పెద్ద ఛాలెంజింగ్. మనం కౌన్సిలింగ్ చేయాలి అంటే ఫస్ట్ నేను పాటించే సూత్రం ఏంటంటే పరాకాయ ప్రవేశం. అంటే మనం వెళ్ళి వాళ్ళ దాంట్లో దూరితే తప్ప అది బాధ అర్థం కాదు మనకు. ఇటు సైడ్ కూర్చొని మనం 1,00,000 చెప్తాం, 1,00,000 చెప్తాం మనం, ఓకే. కానీ వాళ్ళ పెయిన్ మనం అనుభవించాలంటే మనం పరకాయ ప్రవేశం చేస్తేనే అసలు వాళ్ళు అనుభవించే బాధ ఏముంది, దాని పారామీటర్స్ ఏమున్నాయి, దాన్ని ఎట్లా చేయొచ్చు అనే దాన్ని మనం గెస్ చేసి దాని మీద చేయగలుగుతాం. ఓకే. చాలామంది ఏంటంటే ఏదో నోటికి వస్తుంది మాట్లాడటము, ఏదో చెప్పటము, అట్లా కాదు ఇట్లా అని వాళ్ళ సొంత అభిప్రాయాన్ని రుద్దటం అనేది కౌన్సిలింగ్ కాదు. చాలామంది గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే నీ సొంత అభిప్రాయాన్ని రుద్దటం అనేది కౌన్సిలింగ్ కాదు. వాళ్ళ అవసరానికి ఏదైతే ఉంటుందో వాళ్ళ సమస్య తీర్చడానికి వాళ్ళలో ఒక ఆలోచన రేకెత్తించి
వాళ్ళ చేతనే ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పగలిగించేది కౌన్సిలింగ్. చాలామంది ఏం చేస్తారు, వీని సొంత అభిప్రాయాన్ని వాడిని ఎదురుద్ది, నువ్వు అట్లా కాదు ఇట్లా చేయి నువ్వు ఇట్లా చేస్తేనే బాగుపడతావు, అట్లా చేస్తేనే బాగుపడతావు అని చెప్పి పెడతారు. అట్లాంటి రూల్స్ ఉంటే అందరూ అవే రూల్స్ పాటిస్తే అందరూ బాగుపడతారు కదా. సింపుల్ లాజిక్ కదా. కాబట్టి అట్లా కాదు, ఆలోచన విధానం తేడా ఉంటుంది, పెరిగిన విధానం తేడా ఉంటుంది, వాళ్ళకు బిహేవియర్ తేడా ఉంటుంది. సో వాళ్ళకు స్థాయిని బట్టి వాళ్ళకి కొంత స్పీడ్గా ఆలోచిస్తారు, కొందరు చాలా స్లోగా ఆలోచిస్తారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొందరు ఒక రకంగా తింటారు, కొందరు ఒక రకంగా ఆలోచిస్తారు. సో ఆ ప్యాటర్న్ని మనం పట్టగలగాల. ఆ ప్యాటర్న్ ఎక్కడైతే పడతామో చూడు, అప్పుడు ఆ కౌన్సిలింగ్ యొక్క సక్సెస్ నిలబడుతుంది. ఇప్పుడు కోర్టులో చట్టాలలాగే ఇది కూడా సంవత్సరాల తరబడి కౌన్సిలింగ్ తీసుకోవాల్సి ఉంటుందా? సంవత్సరాల బడి కౌన్సిలింగ్ చేసుకుంటే ఈ వ్యవస్థ సాల్వే కాదు. అట్లా సంవత్సరాల తరబడి ఎవరు కౌన్సిలింగ్ చేయలేరు కూడా. ఏదో ఒక 2 నెలలు 3 నెలలు 4 నెలల వరకు అక్కడ ఉన్న సమస్య తీవ్రతను బట్టి, కొన్ని సందర్భాలలో కొంతమందికి ఒకసారి చెప్తే అర్థమవుతుంది, కొన్ని సందర్భాల్లో ఒకసారి 2 సార్లు చెప్పాలా, కొన్ని సందర్భాలలో వాళ్ళు మార్పు రావాలంటే ఏదో చేయాలా. ఇప్పుడు మాకు ఢిల్లీలో ఒక కేసు జరిగింది, తెలుసా నీకు? చెప్పండి. అది మాత్రం నేర్చుకోవు. ఒక 5 సంవత్సరాలు భార్యాభర్తలు కోర్టులో కొట్లాడుతుంటే అమ్మాయి తండ్రికి ఏదో హాస్పిటల్ వస్తే, అదే అమ్మాయి తండ్రికి ఏదో అయితే మొగుడు పోయి నిలబడ్డాడు. అవును. సో అమ్మాయిలో రియలైజేషన్ రావడానికి, అంటే ఓహో నా కోసం ఒకడు ఉన్నాడు అని ఆ రియలైజేషన్ రావడానికి అంత సంవత్సరాలు పట్టింది. ఓకే, దీన్ని మనం ఏం చేస్తాం కౌన్సిలింగ్లో, ఈ 5 సంవత్సరాల కాలంలో జరిగిందని మనం 1 సంవత్సరం 6 నెలలు నిలబడ్డా నేర్చుకోని చెప్తాం మనం. ఇగో మీకు అందరికీ చెప్తాను, మనందరం విడిపోతూ ఉంటాం. ఒక వ్యక్తి, ఒక ఫ్రెండ్షిప్ కావచ్చు, చాలా జాగ్రత్త, ఒక ఫ్రెండ్షిప్ కావచ్చు, ఎనీ రిలేషన్షిప్ కావచ్చు, విడిపోతారు. ఎందుకు విడిపోతారు చెప్పనా? చిన్న లాజిక్ అది. ఆ ఇద్దరు పార్టీలు ఎవరికో ఒకరికి వీళ్ళు నా కోసం నిలబడరు అనే నమ్మకం ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు విడిపోతారు. సింపుల్ లాజిక్ అది. లైఫ్ ఈజ్ నాట్ ఏ రాకెట్ సైన్స్. ఎనీ రిలేషన్షిప్లో వాళ్ళు విడిపోయారు అంటే దాంట్లో ఒక ఫీలింగ్ ఏంటంటే, ఓహో వీళ్ళు నా కోసం నిలబడరు, సో వీళ్ళు నా కోసం నిలబడరు కాబట్టి నేను ఎందుకు ఉండాలి ఇక్కడ అనేది వెళ్ళిపోతారు. వీడు నా కోసం నిలబడతాడు, ఆవిడ ఇవ్వాలి కాకపోయినా రేపే నిలబడతాడు, ఎల్లుండే నిలబడతాడు, వీడు నా కోసం నిలబడతాడు అనే ఫీలింగ్ కనుక నేను మనసులో ఉంటే నువ్వు ఆ రిలేషన్షిప్ని ఎప్పటికీ ఎవరు వదులుకోలేరు, ఎవ్వరు వదులుకోలేరు. ఇది నువ్వు 1,00,000 పుస్తకాలు చదివిన జ్ఞానాన్ని నేను ఒక్క వాక్యంలో చెప్పినాను. ఒక రిలేషన్ని మనం కాపాడుకోలేదు అంటే ఆ ఎదుటి వ్యక్తిలో ఎప్పుడైతే వీళ్ళు నా కోసం నిలబడరు అనే ఫీలింగ్ వస్తుందో అప్పుడే కట్ అవుతుంది. ఎస్, ఈ మనిషి నా కోసం నిలబడతాడు, అది తల్లి కానీ తండ్రి కానీ అన్న కానీ అక్క కానీ చెల్లి కానీ లవర్ కానీ ఓకే బాయ్ ఫ్రెండ్ కానీ ఇంకా భార్యాభర్తలు కానీ ఎనీ రిలేషన్షిప్, అది బాస్ కానీ ఎంప్లాయ్ కానీ, ఇది తప్పు అని చెప్పు, నేను ఏదంటే అది చెప్తాను. ఎవరైనా అంతే కదా. ఇప్పుడు ఒక ఆఫీసులో పని చేస్తావు, నీకు అనిపిస్తుంది అరే ఈడేం లేదు నా కోసం ఎవరు నిలబడారంటే ఏమంటే ఎక్కడ నిలబడాలో అడిగి వెళ్ళిపోతావు. ఇప్పుడు ఈ కోర్ట్ కేసులో ఆమె అప్పుడు రియలైజ్ అయిందా వాళ్ళ ఫాదర్ సిక్ అయిపోయినప్పుడు? అవును, నా ఫాదర్కి వాళ్ళు చేసినట్టు నా కోసం ఎంత చేస్తాడో నేను అర్థం చేసుకోలేకపోయినా కలిసిపోతారు. రైట్, థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.